వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మటన్ కర్రీ వండుకోబోతున్నాం. అంటే మటన్ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఈ వీడియో చూసే వాళ్ళలో మటన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతా. సో ఇదైతే మా మమ్మీ స్టైల్. మీరే స్టైల్లో చేస్తారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఊరో కూడా కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో నేను చూడాలనుకుంటున్నా. సో మరి ఆ మటన్ కర్రీ చూసేద్దామా? పదండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత హాట్ ఆయిల్లో ఒక పెద్ద ఆనియన్ అండ్ 4 చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీస్ ఆనియన్ ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే 3/4 kg మటన్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, క్లీన్గా వాష్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఇలా అయితే వేసేసుకోవాలి. కనిపిస్తుంది కదా. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, స్టోన్ సాల్ట్, రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ అండ్ స్టోన్ సాల్ట్ ముక్కలకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు దీన్ని ఇలా స్టీమ్ చేసుకోవాలి. క్యాప్ చేసేసుకొని ఇది ఒక 5 minutes అయినా ఇలా స్టీమ్ అవ్వాలి, క్యాప్ తీయకుండా. 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆ పౌడర్ కూడా పీసెస్కి బాగా అంటుకునేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా పీసెస్కి బాగా అంటుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. అయితే సిమ్లో పెట్టుకొని 5 minutes మగ్గనివ్వాలి. బాగా క్యాప్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇదైతే బాగా మగ్గిపోయాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కోసం అండ్ మటన్ బాగా ఉడకడం కోసం వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఇలా క్యాప్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పైన విజిల్ పెట్టేసుకోవాలి. ఇది ఇలాగే హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి, మటన్ బాగా కుక్ అవ్వడం కోసం. ఇప్పుడైతే స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంది. టూ విజిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేసింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయితే ఇది క్యాప్ లిడ్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వేసేసుకున్నాం. దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా పోయాక క్యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గసగసాల పేస్ట్ వేసుకోవాలి కర్రీలో.
చూసారు కదా 4 టేబుల్ స్పూన్స్ గసగసాల పేస్ట్. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయ్యాక ఆ తర్వాత పైన పుదీనా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర టేస్ట్ రావడానికి ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. అలా స్టవ్ పైన ఒక లిడ్ పెట్టుకోవాలి. అంటే ఒక ప్లేట్తో ఇలా క్లోజ్ చేసుకోవాలి. అలా దీన్ని 5 minutes వరకు కుక్ అవ్వనివ్వాలన్నమాట, కొత్తిమీర టేస్ట్ బాగా రావడానికి. ఇప్పుడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. వావ్, చాలా మంచి స్మెల్ వస్తుంది. హే గైస్, అండ్ ఇప్పుడైతే మీరు చూసారు కదా మా మమ్మీ మటన్ కర్రీ ఎలా కుక్ చేశారో. దెన్ ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా మీరు కర్రీ ఎలా ఉంది అనుకుంటున్నారు అని చెప్పి. సో నౌ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.